నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నటుల్లో శివాజీ రాజా ఒకరు. ఆయన మంచి టాలెంటెడ్ నటుడు కూడా. తన కామెడీ టైమింగ్స్ తో సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. బాలకృష్ణ నటించిన సీతారామ కళ్యాణంలో చిన్న పాత్ర పోషించిన శివాజీ రాజాకు కళ్ళు చిత్రం బ్రేక్ ఇచ్చింది. మధ్యలో శివాజీ రాజా సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అదే సమయంలో ఆయన మా అసోసియేషన్ అధ్యక్షుడిగాను చేశారు. అదే సమయంలో పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. శివాజీ రాజా వందలాది చిత్రాల్లో నటించారు. స్వతహాగా స్నేహశీలి అయిన శివాజీ రాజా ఎవరితోనూ వివాదాలు పెట్టుకోరు. కానీ ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎదుటివారు ఎవరైనా సరే ఢీకొడతారు. కాగా శివాజీ రాజా ఒకేసారి బ్రహ్మానందంతో గొడవ పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శివాజీ రాజా మాట్లాడుతూ ఒకేసారి బ్రహ్మానందంతో జరిగిన గొడవ గురించి చెప్పేశారు. తనికెళ్ల భరణి, మల్లికార్జునరావు, బ్రహ్మానందం ఇలా కొంతమంది హాస్య నటులతో కలిసి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. అయితే ఈ ట్రస్టులో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసి నేను ఆపుకోలేక బ్రహ్మానందంను నిలదీశాను. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గట్టిగా అడిగాను. దాంతో అక్కడ కొంచెం గొడవ జరిగింది. ఈ విషయం కాస్త మోహన్ బాబు, పరిటాల రవికి తెలిసింది. ఒకసారి మోహన్ బాబు ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మన్నారు. ఇంతలో శ్రీహరి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి సీరియస్గా ఉంది, జాగ్రత్త అని చెప్పారు. నేను మోహన్ బాబు ఇంటికి వెళ్ళగానే కాఫీ తాగుదామని అన్నారు. ఆ తర్వాత గొడవ గురించి అడిగారు. నేను జరిగింది చెప్పాను. ఇంతలో పరిటాల రవి ఎందుకమ్మా ఈ గొడవలు, సైలెంట్గా ఉండాలి అని సూచించారు. నేను బ్రహ్మానందంతో అన్ని సెటిల్ చేసుకున్నాను, గొడవ ఏం లేదు అని చెప్పారు. దాంతో మోహన్ బాబు మెచ్చుకొని అక్కడి నుంచి పంపించేశారని శివాజీ రాజా అన్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.